దశరథుని అంత్యక్రియలు చేయడం కోసం భరతుణ్ణి శత్రుఘ్నుణ్ణి రప్పించడానికి రథంతో మనుషుల్ని పంపిస్తారు. దశరథుడి శవాన్ని ఔషధాల్లో భద్రపరిచారు. దశరథుడు చనిపోయిన 15 రోజులకి భరతుడు అయోధ్యకు వస్తాడు. అయోధ్య వెలవెలపోవడం గమనిస్తాడు. ప్రతిరోజు అయోధ్యలో చీకటి పడుతుండగా స్త్రీ పురుషులు ఉద్యానవనాల్లోకి వెళ్లిపోయి రాత్రంతా రతి సంయోగంతో సంతోషించి తెల్లవారుతుందనగా ఎవరి ఇళ్లకు వారు పారిపోవడం భరతుడు చూసేవాడట. కాని ఇప్పుడు ఆ ఉద్యానవనాలు ఖాళీగా ఉండడం గమనించాడు. రే ఎర్రి కుక్కలో, భార్యాభర్తలైతే శారీరకంగా కలుసుకోవడానికి వనాలకు వెళ్లరు అంటే వనాల్లో జరిగేది ఏంట్రా? వ్యభిచారమే కదా. అయోధ్య ఒక బోకు పట్టణం, అక్కడ రాత్రంతా జరిగేది వ్యభిచారమే. రామరాజ్యం కావాలి అంటే ఏంటో అనుకున్నాను. రామరాజ్యం అంటే రెడ్ లైట్ ఏరియాల్ని లీగల్ చేయడం అన్నమాట. ఒరే బావమర్దే, బావా నా రాజ్యం రామరాజ్యం రా. ఇక్కడ మర్డర్లుండవు, రేపులుండవు, రౌడీజం ఉండదు. ఎవత్తైనా రానంటే కదా రేప్ చెయ్యాలి, ఎవరైనా ఇవ్వనంటే కదా రౌడీజం చెయ్యాలి. అవేవి లేవు. ఏం చెప్పావు బావా? నువ్వు రాముడివి, నేను రామదాసుని. జై శ్రీరామ్.